టీ20 ప్రపంచ కప్ సమరం చివరి అంకానికి చేరుకుంది. ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మహా ఫైనల్ కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్ న్యూజిలాండ్ అమీ తుమి తేల్చుకోబోతున్నాయి. మరి ఈ హై వోల్టేజ్ ఫైనల్లో గెలుపెవరిది? రెండు జట్ల బలాబలాలు ఏంటి? భారత్ ముందున్న సవాళ్లేంటి? టైటిల్ పోర్లో ఎవరిది పైచేయి? గత రికార్డులు ఏం చెప్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఇరు జట్ల బలాబలాలు చూసుకుంటే మొదటగా టీమిండియా బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సంజు శాంసన్ అద్భుత ఫామ్ లో ఉండటం జట్టుకు భారీ బలం. వరుసగా కీలక ఇన్నింగ్స్ లో ఆడుతూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. సంజు మరోసారి చెలరేగితే అపోజిషన్ కు బ్యాండే. అతనితో పాటు ఇషాన్ కిషాన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబేలతో మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. అయితే భారత జట్టులో ఒక పెద్ద ఆందోళన మాత్రం అభిషేక్ శర్మ ఫామ్. ఓపెనర్ గా జట్టుకు వేగవంతమైన ఆరంభం ఇవ్వాల్సిన అతను ఇప్పటి వరకు పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఫైనల్ లాంటి కీలక మ్యాచ్ లో అతను ఫామ్ లోకి రావడం టీమిండియాకు చాలా అవసరం. బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రానే టీమిండియాకు ప్రధాన బలం. సెమీఫైనల్ మ్యాచ్ లో ముఖ్యంగా 18వ ఓవర్లో అతను వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. అయితే మిగతా బౌలర్లు మాత్రం భారీగా పరుగులు ఇచ్చారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివం దుబేలు ఎక్కువగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫైనల్లో బుమ్రాకు మిగతా బౌలర్లు సహకరిస్తే టీమిండియాకు తిరుగు ఉండదు. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే బ్యాటింగ్ లైనప్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫిన్ అలెన్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల సెమీస్ లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను ఓచకోత కోశాడు. అతనితో పాటు టిమ్ సీఫర్ట్ కూడా వేగంగా పరుగులు సాధించే బ్యాట్స్మెన్. సచిన్ రవీంద్ర కూడా మంచి టచ్ లో ఉండటం కివీస్ కు ప్లస్ పాయింట్. వీరితో పాటు గ్లైన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నిషమ్ వంటి హిట్టర్లు మిడిల్ ఆర్డర్ లో ఉండటం కివీస్ బ్యాటింగ్ ను మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. బౌలింగ్ విభాగంలో కూడా న్యూజిలాండ్ జట్టు స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పిన్ బౌలింగ్ కివీస్ కు ప్రధాన ఆయుధం. అతని ఎకానమీ బౌలింగ్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పై ఒత్తిడి పెంచుతుంది. లోకీ ఫెర్గుసన్, జేమ్స్ నీషమ్ లాంటి బౌలర్లు ఉండటం కివీస్ కు మరో బలం. అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందు పాత రికార్డులు టీమిండియాను కలవరపెడుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్ పై టీమిండియాకు పేలవ రికార్డు ఉంది. ఇప్పటి వరకు రెండు జట్లు ఈ పొట్టి ప్రపంచ కప్ లో 3 సార్లు తలపడ్డాయి. అన్ని మ్యాచ్ల్లోనూ న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఒక్క మ్యాచ్ లోనూ భారత్ గెలవకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. బ్యాటింగ్ లో సమిష్టిగా రాణిస్తే బౌలింగ్ లో బుమ్రాకు మిగతా బౌలర్లు మద్దతు ఇవ్వగలిగితే మరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని భారత్ గెలుచుకునే అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఈ ఫైనల్ పోరు క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన థ్రిల్లర్ కాను.